హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇంకా ఈరోజు మాకు హాలిడే అని చెప్పి ఎలాగో ట్యూస్డే వచ్చింది కదా, సో అందుకని చెప్పి చికెన్ అయితే తెచ్చుకొని బిర్యానీ అయితే చేస్తున్నాను. ముందుగా చికెన్ కడిగేసి ఇంకా చికెన్ మసాలా, గరం మసాలా, పసుపు ఇంకా అంతా వేసేసి రెడ్ చిల్లీ పౌడర్ అంతా అలాగే ఉప్పు, ఆయిలు, పెరుగు అంతా వేసి మిక్స్ చేసేసి పెట్టేసుకున్నాను. ఒక సైడ్ పెట్టేసుకున్నాను. మా ఫ్రెండ్ అయితే ఆనియన్స్ అవి టమాటో కట్ చేసింది. ఇంకా కిందికి వచ్చేసి స్టవ్ స్టార్ట్ చేసాము. స్టవ్ ఆన్ చేశాక ఫస్ట్ ఆనియన్స్ అయితే మగ్గించాక ఆనియన్స్ టమోటా వేసి కొద్దిగా అల్లం పేస్ట్ అయితే వేసాను. అల్లం పేస్ట్ వేసాక అలాగే పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసాను. పచ్చిమిర్చి అంతా మగ్గాక చికెన్ అయితే వేసి చికెన్ ఉడికిచ్చేసాము. ఫస్ట్ మేమైతే చికెన్ కర్రీ అయితే చేసుకోవాలని చెప్పి అనుకున్నాము. నేను లాస్ట్ టైము హాస్టల్లో బిర్యానీ చేసేటప్పుడు మా ఫ్రెండ్ అయితే ఒకసారి బిర్యానీ చేసి నాకు అని చెప్తే సరేలే అని చెప్పి ఈరోజు అయితే ఇంకా రైస్ చేసి బయట బిర్యానీ అయితే స్టార్ట్ చేసాము. ఇంకా చికెన్ అయితే వేసేసాక చికెన్ ఉడికిచ్చేసుకొని చికెన్ 90% బాయిల్ అయ్యాక రైస్ అయితే పెట్టేసాము. రైస్ కూడా 80 to 90% కుక్ అయ్యాక ఇంకా మళ్ళీ ఒకసారి చికెన్ హీట్ చేసి దాంట్లో బిర్యానీ మసాలా అయితే యాడ్ చేశాను. కొద్దిగా పక్కకి తీసి పెట్టేసాను. చికెన్ ఎక్కువ మళ్ళీ గ్రేవీ కావాలని చెప్పి ఇంకా రైస్ ఆల్మోస్ట్ 90% అయితే కుక్ అయిపోయింది. సో ఇంకా చికెన్ పైన లేయర్గా రైస్ వేసేసాను. రైస్ తర్వాత పైన ఇంకా బిర్యానీ మసాలా అయితే స్ప్రింకిల్ బిర్యానీ మసాలా వేసేసాను. ఒక 10 minutes అయితే సిమ్లో పెట్టేసాము. సో బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా బయటికి రూమ్కి అయితే వచ్చి సర్వ్ చేసుకున్నాము. ఇంకా గ్రేవీను ప్లస్ పెరుగు పచ్చడి అయితే చేసుకున్నాము. అది వీడియో అయితే తీయలేదు, అప్పటికే ఫుల్ ఆకలితో ఉన్నాము. మార్నింగ్ కూడా సరిగ్గా టిఫిన్ చేయలేదు. సో అందుకని చెప్పి మీకు మా ఫ్రెండ్ అయితే బిర్యానీ బాగుంది ఇంకోసారి చేసి కూడా అంది. సో సర్లే చూద్దాము మనకి